సో యేసు ప్రభు ఆయన ఇంకా సిలువ వేయబడ్డానికి ఆయన యెరూషలేములోకి ఆయన వెళ్తాడు. ఆ వెళ్ళక ముందు ప్రజలందరూ కూడా ఆయన్ని హోసన్నా జయము అని చెప్పి ఆయన్ని ఆహ్వానిస్తారు యెరూషలేములోకి. ఆ సత్యం గురించిన వర్తమానాన్ని మనం రెండో వర్తమానంలో మనం వినబోతున్నాం. అయితే ఈ సందర్భం ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఏంటి, పామ్ సండే, ఈ టైం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏది అంటే యేసు ప్రభు యొక్క సిలువ. దాన్ని సిలువ ధ్యానం అంటాం. ఏమంటారండి? సిలువను గురించిన సత్యాన్ని మనం ఏదో గుడ్ ఫ్రైడే రోజు కాదు మనం ధ్యానించాల్సిందే, లేకపోతే ఈ వారం ఒక్కటే అని కాదు, లేకపోతే ఒక 40 రోజులు మాత్రమే కాదు. సిలువను గురించి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ప్రతిరోజు కూడా ఆయన సిలువను మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు ఆయన అంటాడు, ఆయన వెంబడించే శిష్యుల గురించి అంటాడు, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. ఒక రోజా 2 రోజుల జీవితాంతమా? అది. సో యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే ఏదో ఒక రోజుకు సంబంధించింది కాదు, లేకపోతే ఒక వారానికి సంబంధించింది కాదు, ఒక నెలకి లేకపోతే ఒక 40 రోజులకి పరిమితం కాదు. ఇది జీవితాంతం ప్రభుని వెంబడించడం. సో యేసు ప్రభుని గురించిన సిలువను గురించిన సత్యం అనుదినము కూడా మన గుండె ఎలాగైతే కొట్టుకుంటుందో ఆ సత్యం మన హృదయంలో ఎప్పుడు అది వినబడుతూనే ఉండాలన్నమాట. ఆ సిలువను బట్టి అతిశయించాలి మనం. అదే ఇక్కడ చదువుతున్న వచ్చిన మీరు చూడండి, గలతీ 6:14 సిలువను గురించి నేను అతిశయిస్తున్నాను అంటాడు. చూడండి, గలతీ పత్రిక 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. అంటే అర్థం ఏంటి? దేని బట్టి ఆయన అతిశయిస్తున్నాడట? యేసు ప్రభు యొక్క సిలువను గుట్టి, అంటే ఆయన చేసిన సిలువ కార్యాన్ని బట్టి భక్తుడు అతిశయిస్తున్నాడు. ఇదే సత్యాన్ని ప్రభు మనకు ఈ దినం నేర్పిస్తున్నాడు. మనం సాధారణంగా మనుషులంగా దేని బట్టి అతిశయిస్తాం చెప్పండి? అతిశయించడం అంటే గర్వించడం అనమాట. దేని బట్టి మనుషులు సాధారణంగా గర్విస్తారు? మనకి ఏవి గొప్ప ఉన్నాయో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? సపోజ్ ఒక వ్యక్తికి బాగా అందం ఎక్కువైపోయింది అనుకోండి, అనుకుందాం, అందాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటాడు? అతిశయిస్తాడు అనమాట. నా అంత అందగాడు ఎవడు లేడు అన్నట్టుగా అతిశయిస్తూ ఉంటాడు అనమాట. ఎవరికి డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, డబ్బును బట్టి ఏం చేస్తూ ఉంటాడు? అతిశయిస్తాడు. ఆయన కదిపినా సరే దాని గురించి మాట్లాడతాడు. వైజాగ్లో 4 ఇళ్ళు, ఆ బిల్డింగ్ మందే లేదా అది మందే అని చెప్పి ఉన్నదాన్ని బట్టి ఏం చేస్తుంటాడు? అతిశయిస్తూ ఉంటాడు. దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు. మనం సిలువను యొక్క విలువ అర్థం చేసుకుంటేనంటండి, మిగిలిన అన్నిటిని కూడా పక్కన పడేసి పౌలు అంటున్నాడు పెంటతో సమానంగా ఎంచుకుంటాడట. మిగిలినవన్నీ దేంతో ఎంచుకుంటాడట? పెంటతో సమానంగా ఎంచుకొని సిలువను బట్టే అతిశయిస్తూ ఉంటాడనమాట. నాకు ఇంతకన్నా విలువైంది ఇంకోటి ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, దాచబడిన ధననిధి అన్న వర్తమానంలో మనం ఒక ఆయన గురించి వింటాం. ఆయన ముత్యాలు అంటే సంపాదించుకునే వ్యక్తి. ఎక్కడెక్కడ విలువైన ముత్యాలు ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తూ ఉంటాడు? సంపాదిస్తూ ఉంటాడు. అతని దగ్గర చాలా ఉన్నాయి, విలువైన ఉన్నాయి బోళ్ళన్నీ. కానీ ఒక దగ్గర ఆయన అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడట. ఏంటట? అమూల్యమైన ముత్యం. అంటే అర్థం ఏంటంటే అది ఎంత విలువ అంటే అంతకన్నా విలువైంది ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత అమూల్యమైన ముత్యాన్ని కనుక్కున్న వ్యక్తి అన్నమాట వర్తకుడు. ఏం చేశాడంటే అప్పటి వరకు ఆయన సంపాదించిన ముత్యాలన్నింటినీ కూడా ఏం చేసేసాడు? అమ్మేసి, అమ్మేయడం అంటే అర్థం ఏంటి? అద్దెకవడం కాదు, ఇంకా అవి నాకు వద్దు ఇంకా అని చెప్పి అమ్మి పడేసి ఈ అమూల్యమైన ముత్యాన్ని సొంతము చేసుకున్నాడు. ఎందుకంటే దాని విలువేంటో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడామనుకోండి, అమ్మేసిన ముత్యాల కోసం మాట్లాడతాడా, లేకపోతే సంపాదించుకున్న అమూల్యమైన దానికోసం మాట్లాడతాడా? అది నా దగ్గర అమూల్యమైనది ఉందండి, ఎంతకన్నా విలువైనది ప్రపంచంలో ఎక్కడ దొరకదండి అని చెప్పి దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు, దాన్ని బట్టే మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. సో మనం కూడానండి సిలువ ఎంత అమూల్యమైనదో,
యేసు ప్రభు యొక్క సిలువ కార్యం నీ జీవితానికి నా జీవితానికి ఎంత మేలు చేసిందో అర్థం చేసుకుంటే దాన్ని బట్టే అతిశయిస్తాం, దాన్ని బట్టే మాట్లాడతాం, ఆ దాన్ని బట్టే దేవుని మనం స్తుతులు చెల్లిస్తాం. సో ఈరోజు మనం యేసు ప్రభు యొక్క సిలువ కార్యాన్ని గురించి అర్థం చేసుకుందాం. ఆ సిలువ ద్వారా నాకు ఏ మేలు కలిగింది అని చెప్పి ఒక 7 విషయాలు, టైం ఉంటే ఒక 8 విషయాలు మనం ప్రభు సహాయం కోరుకుంటూ మనం ధ్యానిద్దాం. 8 lessons that teaches about the cross, the value of the cross. సో ఈ వర్తమానానికి నేను ఏదైనా టైటిల్ పెట్టాలండి అని అంటే ఒకే మాట, సిలువే నా అతిశయం. చెప్పండి, సిలువే నా అతిశయం. దాట్స్ ద టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్. ఎలా చెప్పారండి, అది ఎక్కడి నుంచి వచ్చింది మీకంటే ఇక్కడ పౌలు అదే అంటున్నాడు. ఏమంటున్నాడని మనం మళ్ళీ ఒకసారి చదువుదాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమవును గాక. అంటే దేని బట్టి అతిశయిస్తున్నాడు చెప్పండి? సిలువ. సిలువ. నాకు బోళ్ళంత సంపద ఉన్నా సరే దాన్ని బట్టి కాదు నేను అతిశయించేది, సిలువను బట్టి. ఎందుకండి ఆ సిలువ నీకు అంత విలువ? యేసుప్రభు యొక్క సిలువ కార్యం నీకు ఎందుకు అంత విలువ? నీకేం చేసి పెట్టింది అది? ఆయన మరణించడం ద్వారా నీకేంటి అని అంటే ఒక 8 శ్రేష్టమైన విషయాలు మనం క్లుప్తంగా అర్థం చేసుకొని మనం ముగించుకుందాం. ఓకే, ఆ 8 విషయాలను బట్టి మనం కూడా ఈ దినం ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇవి అర్థం చేసుకుంటేనండి లోకంలో నీకు ఎంత ఉన్నా సరే, ఎంత సంపాదించినా, నీకు ఉద్యోగం ఉన్నా, లేకపోతే నీకు అందం ఉన్నా, లేకపోతే నీకు డబ్బు ఉన్నా, నీకు బోల్డ్ మంది పెద్ద పెద్దోళ్ళు నీ స్నేహితులైనా, వాళ్ళన్నింటినీ కూడా నువ్వు పెంటగా ఎంచుకుంటావు. సిలువను బట్టి నువ్వేం చేస్తావు? అతిశయిస్తావు. సిలువను బట్టే దేవుని నువ్వు స్తుతులు చెల్లిస్తావు అన్నమాట. సరే, ప్రభుని మనం సహాయం పొందుతూ ప్రభు దగ్గర నుంచి ఈ 8 విషయాలు మనం అర్థం చేసుకుందాం. సిలువ ద్వారా కలిగిన విలువ ఏంటి? మొట్టమొదటిది యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టుట ద్వారా మనకు దొరికింది ఏంటండి అంటే పాప క్షమాపణ. చెప్పండి, పాప క్షమాపణ. ఎలా చెప్పారండి అని అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 1:7. ఎక్కడో కాదు, మనం అక్కడే ఉంది చూడండి, ఆ పక్క పేజీలోనే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన అంటే ఆయన సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా, రక్తం చిందించుట ద్వారా మనకేం కలిగిందండి అంటే విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధాలకు ఏం దొరికిందంటే అండి క్షమాపణ. సిలువ కార్యం ద్వారా నీకు నాకు కలిగిన మేలు ఏంటండి అంటే మన అపరాధాలకి క్షమాపణ, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే మనకు పాప క్షమాపణ దొరికింది. యేసుప్రభు ప్రాణం పెట్టుట ద్వారా నీకు నాకు కలిగిన మేలు మొదటిది పాప క్షమాపణ. సో ప్రభుని స్తుతించాల్సింది ఏంటంటే, యేసయ్య నువ్వు ప్రాణం పెట్టుట ద్వారానే నా పాపానికి ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప క్షమాపణ అంత ప్రాముఖ్యం అని మీకు ఎలా తెలిసిందండి అని అంటే, యేసు ప్రభు దగ్గరికి ఒకసారి పక్షవాతంతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. పక్షవాతం అన్నది భయంకరమైంది. కాళ్ళు చేతులు పడిపోయాయి, మంచం పట్టి ఉన్నాడంటండి. మంచం పట్టి ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇంకా లెగలేడు, కదలలేడు, అలాగా జీవిస్తున్న శవంలాగా అలాగా పడి ఉంటాడు అనమాట. చాలా అనారోగ్యంతో ఉన్నాడు. నలుగురు మోసుకొని వచ్చారు ప్రభు దగ్గరికి. తీసుకొని వస్తే ప్రభు ఆ వ్యక్తిని చూసి అంటాడు, కుమారుడా ధైర్యం తెచ్చుకో, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అంటాడనమాట. వాళ్ళందరికీ చాలా డౌట్లు వచ్చాయి. కొంతమంది ఏంటంటే ఈయనెవరు పాపాలు క్షమించడానికని ఒక డౌట్ వస్తే, అక్కడున్న స్నేహితులు వాళ్ళందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, అరే మేము తీసుకొచ్చింది దేనికోసం తీసుకొచ్చాం? అరే ఇతను ఈ పక్షవాతంతో ఏమైనా బాగు చేస్తారని తీసుకొస్తే ఇతనే మాట్లాడుతున్నాడు, పాపాలు క్షమించడం కోసం మాట్లాడతాడని చెప్పి రకరకాల డౌట్స్ వచ్చాయి. కానీ ప్రభు, నా కుమారుడా నీ పాపాలు క్షమింపబడిన, అది ఎందుకంటే ముందు మాట్లాడాడు. రోగం కోసం వస్తే పాపం కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? రోగం కన్నా భయంకరమైంది ఏంటి? పాపం. రోగం మహా అయితే చంపుతుందేమో,
రోగం మహా అయితే 4 కష్టాలు పెడుతుందేమో, కానీ పాపం ఎలాంటిదంటే మనల్ని చంపడమే కాదు, నిత్య నరకానికి తీసుకెళ్తుంది, దేవుని ఉగ్రతకు పాత్రులయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. సో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ముందు ఇచ్చింది ఏంటంటే పాప క్షమాపణ. సో ప్రభు దగ్గరికి రావాల్సింది కూడా దేనికోసం రావాలి చెప్పండి? పాప క్షమాపణ కోసం ముఖ్యంగా. ఎందుకంటే రోగం తగ్గినా మళ్ళీ వస్తుంది రోగం ఈ లోకంలో, కానీ పాపంతో మరణిస్తే మాత్రం నరకానికి వెళ్ళిపోతాం అనమాట. సో ప్రభు మనకి ఇచ్చేది ముందు ఏంటంటే పాప క్షమాపణ. ఈవెన్ కీర్తనకారుడు కీర్తన 103 అధ్యాయంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని భలేగుంది స్టార్ట్ చేశాడు. ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు, నీకు దేన్ని మర్చిపోద్దని చెప్పి ఒక గొప్ప లిస్ట్ రాస్తాడనమాట. ఏంటో ఆయన చేసిన ఉపకారాలు అని చెప్పి ఫస్ట్ ఉపకారం దేనికోసం మాట్లాడతాడు తెలుసా? ఆయన నీ దోషములు క్షమించువాడు. ఎందుకండి ఫస్ట్ దానికోసం మాట్లాడాడు దావీదు భక్తుడు? ఆయన చేసిన ఉపకారాలన్నింటిలో అతి శ్రేష్టమైన ఉపకారం ఏంటంటే తెలుసా? ఏంటి? దోషాన్ని క్షమించడం. యేసు ప్రభు ఏమో పక్షవాతంతో తెచ్చిన వ్యక్తినేమో పాపాన్ని క్షమించాడు ముందు. దావీదేమో నా ఉపకారాలు దేవుడు ఎన్నో చేశాడు, అన్నిటికంటే శ్రేష్టమైన ఉపకారం నా దోషాలు ఏం చేశాడు? క్షమించాడని అంటున్నాడు. నీకు అర్థమైపోవాలి, నీ జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మేళ్ళు చేశాడు, కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైన అతి ప్రాముఖ్యమైన నువ్వు స్తుతించాల్సిన అతి శ్రేష్టమైన ఉపకారం ఏదంటే దేవుడు నీ దోషాలు ఏం చేశాడు? క్షమించాడు. ఆయన మాత్రమే క్షమించాలి. ఆయన క్షమించకపోతే ఇంకా క్షమాపణ అన్నది ఇంకెక్కడ మనకి దొరకదు. కీర్తన 130 అధ్యాయంలో అంటాడు, నీ దగ్గర క్షమాపణ ఉన్నది అంటాడు. చూడండి, కీర్తన 130, సామ్ 130, కీర్తన 130 అధ్యాయము 4వ వచనం. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ నీ యొద్దే దొరుకుతుందట. ఏంటది? క్షమాపణ. దేవుడు మాత్రమే మన పాపములు క్షమించే, యేసు క్రీస్తు మన పాపాన్ని క్షమించే దేవుడైన. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పాప క్షమాపణ ఉచితంగా చేస్తున్నాడా లేకపోతే డబ్బులు ఏమైనా అడుగుతున్నాడా ప్రభు? మన ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించిన ఆయన అంటే ఒక క్షమాపణకి ఒక పాపానికైతే 500 అవుద్ది, 2 పాపాలైతే 1000 రూపాయలు, పోన్లే 2 అడుగుతున్నా కూడా 100 రూపాయలు డిస్కౌంట్, అలా ఎవరు మాట్లాడుతున్నాడండి? ఉచితంగా మన పాపాలను ఏం చేస్తున్నాడు? క్షమిస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, మన జీవితంలో ఏదైనా ఫ్రీగా మనకు దొరికింది అనుకోండి, మనం ఏమనుకుంటామంటే ఫ్రీగా వచ్చిందిరా అని చెప్పి దాన్ని చులకనగా చూస్తాం. అయితే ఇప్పుడు ఉచితంగా పాపాన్ని క్షమించాడు కాబట్టి పాప క్షమాపణ అన్నది చులకనవా? చీపా అది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక ఖరీదైన వాచ్ ఫ్రీగా ఇచ్చానండి అనుకుందాం, చాలా విలువైంది, కానీ ఎలాగిచ్చాను? మీకు ఫ్రీగా ఇచ్చాను, మీరు వేసుకుంటున్నారు, బాగుంది, ఉచితంగానే వచ్చింది మీకు. అయితే అది చీప్ కాదే, దానికి ముందు నేను వెల చెల్లించాను. నేను వెల చెల్లించాను కాబట్టి మీకు ఎలాగొచ్చింది? అది ఫ్రీగా ఉచితంగా వచ్చింది. యేసు ప్రభు మనకు ఉచితంగా పాపాన్ని క్షమిస్తున్నాడు, కానీ దానికి తగ్గ వెల ఆయన చెల్లించాడు. సిలువ మీద ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా? మనం చేసిన పాపానికి ఆయన శిక్షను భరిస్తున్నాడు, శిక్షను వెలగా చెల్లిస్తున్నాడు అన్నమాట. ఆయన వెల చెల్లించాడు కాబట్టే ఆయన ఉచితంగా మన పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన క్షమించాడు. పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణం అన్నది నిత్య మరణం, నిత్యము నరకంలో కాలాలన్నమాట. కానీ యేసు ప్రభు సిలువ మీద వేలాడినప్పుడు ఆ నిత్య మరణం అన్నంత వెలను ఆయన చెల్లిస్తున్నాడు. సిలువ మీద ఆయన వేలాడి చేసింది ఏంటంటే నరకాన్ని అనుభవించాడండి, నిత్య నరకాన్ని అనుభవించాడు. ఎలా తెలుసా? ఆయన సిలువ మీద వేలాడినప్పుడు కటిక చీకటి వచ్చింది, అంతేనా? మిట్ట మధ్యాహ్నం ఏమొచ్చింది? కటిక చీకటి. నరకంలో ఏముంటుంది? చీకటి. ఆయన సిలువ మీద వేలాడినప్పుడు దాహం దాహం అంటున్నాడు అనమాట. నరకంలో ఏముంటుంది? ధనవంతుడు నరకానికి వెళ్ళి ఏం కోరతాడు? లాజరు చిటుకుని వేలు నీళ్ళల్లో ముంచి నా నాలుకని తడుపు, ఇక్కడ నాకు యాతన, దాహం కలుగుతుంది నాకు,
సో నరకంలో ఉండేది ఏంటో తెలుసా? నా సిలువ మీద ఆయన వేలాడి ఆయన ఏంటి అనుభవిస్తున్నాడు తెలుసా? అక్కడ నరకాన్ని అనుభవిస్తున్నాడు, యాతన అనుభవిస్తున్నాడు. ఇంకోటి, తండ్రి ఆయన చేయని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. నరకంలో దేవుని హస్తం మనకు తోడుగా ఉండదు. దేవుని హస్తం ఆయన మంచితనానికి సాదృశ్యం. ఆయన మంచితనం ఇంకేం ఉండదు నరకంలో. ఆయన ఉగ్రత మాత్రమే, ఆయన ఉగ్రత మాత్రమే. ప్రభు తండ్రిని అడుగుతాడు సిలువ వెళ్ళకముందు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. అంటే అర్థం ఏంటంటే ఆ ఉగ్రత నా పాత్రను ఆయన త్రాగాడు అన్నమాట. సో ఇవన్నీ మనం అర్థం చేసుకునేది ఏంటంటేనండి, సిలువ మీద ఆయన వెల చెల్లించాడు కనుకనే నీకు నాకు ఉచితముగా ఏం దొరికింది? పాప క్షమాపణ. సో మొట్టమొదటిది సిలువ యొక్క విలువ. సిలువను బట్టి ఎందుకు మనం అతిశయించాలి అంటే, సిలువ ద్వారా ప్రభు నీకు నాకు ఉచితంగా మన పాపాన్ని ఆయన ఏం చేశాడండి? క్షమించాడు. బైబిల్లో పాపానికి ఇంకో పేరు ఏముందంటే రుణం. ఏముంది? రుణం. కొలస్సీ 1:16 మనం చూస్తే మన రుణములు ఆయన సిలువ మ్రానుకు కొట్టాడని ఉంటుంది అన్నమాట. రుణపత్రం అన్న మాట ఉంటుంది. రుణం అంటే ఏంటి? మన భాషలో రుణం అంటే ఏంటి? అప్పు కదండి. సపోజ్ మీరు ఒక బ్యాంకులో ఒక 10 లక్షలు అప్పు చేశారనుకుందాం, 10 lakhs అప్పు చేశారనుకుందాం. అప్పు ఖచ్చితంగా ఏం చేయాలి? మనం తీర్చాల్సిందే కదా. వడ్డీతో సహా ఏం చేయాలి? దాన్ని తీర్చాలంతే. అయితే మీరన్నా తీర్చాలి, లేకపోతే మీ స్థానంలో ఎవరన్నా తీర్చాలి. తీర్చకపోతే అది ఎల్లకాలం నీ నెత్తి మీదే ఉంటుంది. అది అంతేనా? పాపం కూడా అలాంటిదే. రుణంతో ఎందుకు పోల్చారంటే, నువ్వు ఒక్కసారి పాపం చేసావు, ఆ పాపం నీ మీద ఉంది, నీ నెత్తి మీద ఉంది. నువ్వు మర్చిపోయినా సరే అది నీ నెత్తి మీద ఉందన్నమాట. రుణంలాగా ఉందన్నమాట. అది ఎప్పటికన్నా నువ్వు వెల చెల్లించాల్సిందే. అయితే నువ్వు చెల్లించాలి, లేకపోతే నీ బదులు ఇంకొకళ్ళు చెల్లించాలి. ఆ ఇంకొకళ్ళు ఎవరో కాదు, యేసు ప్రభు నీ రుణాన్ని ఆయన చెల్లించాడు. ఈ లోకంలోనేనండి ఎవరన్నా మనం అప్పు ఇంకోళ్ళు తీర్చేస్తేనే మనం ఎంతో కృతజ్ఞతగా ఉంటాం. ఎవరైనా వచ్చి నువ్వు కట్టవసరం లేదులే, నేను కట్టేస్తాను 10 లక్షలు అని చెప్పి నీ ప్లేస్లో కట్టేశారనుకోండి, నీకు ఎలా ఉంటుంది? నేను కట్టవసరం లేదా, 10 లక్షలు నువ్వు కట్టేసావు నా ప్లేస్లో, ఎంతో తేలికైపోద్ది. ప్రభు అంత శ్రేష్టమైన మేలండి నీకు నాకు చేశాడు. నీ రుణాన్ని ఆయన ఏం చేసేసాడు? చెల్లించాడు ఆయన. సో మొట్టమొదటిది మనం దేవుణ్ణి మనం స్తుతించాల్సిందండి, ఆయన ఇచ్చిన గొప్ప పాప క్షమాపణ. నాకు ఈ పాప క్షమాపణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా చాలా వచనాలు జ్ఞాపకం వస్తున్నాయి. ప్రభు ఇంత విలువైన పాప క్షమాపణ మనకి ఇచ్చాడంటే అది ఎలా ఉంటుందండి మన జీవితంలో అని అంటే, పాప క్షమాపణ పొందినోడికి ఎంతో సంతోషం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, పాప క్షమాపణ పొందినోడికి ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఎలా చెప్పారండి అంటే, కీర్తన 32లోనండి, కీర్తన 32లోను 2 సార్లు ధన్యులు ధన్యులు అని రాయబడి ఉంటుంది. చూడండి, కీర్తన 32 మొదటి నుంచే చదువుదాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎక్కడంటే ఎక్కడది? ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన అర్థధ్వని నా ఎముకలు క్షీణించను. దివారత నీ చేయి నా బరువుగా ఉండను, నా సారము వేసగానే ఎన్నట్టాయను. 5వ వచనం, నా దోషములు కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందని అనుకొంటిని, నీవు నా పాప దోషం ఏం చేసావు? సో 5వ వచనంలో మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, భక్తుడు తన పాపాన్ని ఒప్పేసుకున్నాడు, పాప క్షమాపణ పొందాడు అని చెప్పి ఆ పైన అంటాడు, అలాగా పాప క్షమాపణ పొందినోడు ఎంతో ధన్యుడు అని చెప్పి మొదటి వచనం 2వ వచనంలో 2 సార్లు అంటాడు. చూడండి, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఇంకోటి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ధన్యుడు అంటే మాటకు అర్థం ఏంటంటే హ్యాపీ. ఇంగ్లీష్లో ధన్యుడు అన్న మాటకు అర్థం ఏంటి? హ్యాపీ. ఇంగ్లీష్ ఇంకో మాట ఏంటంటే బ్లెస్సెడ్ అన్న మాట ఉంటుంది, హ్యాపీ. ఈ వర్డ్స్ ఏం చెప్తున్నాయి అంటేనండి, ఏ రోజు నువ్వు పాప క్షమాపణ పొందుతావో ఒక ప్రత్యేకమైన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. పాప క్షమాపణ పొందనోడికి ఆ సంతోషం అంటే ఏంటో తెలీదు.
నువ్వు ఈరోజు నిజంగా దేవా నువ్వు నా పాపాలు క్షమించినందుకు నీకు స్తోత్రాలు అని నువ్వు అనాలి అంటే ముందు పాప క్షమాపణ యొక్క రుచి ఏంటో నీకు తెలియాలి. అర్థమవుతుందా మీకు? అది ఆ రుచి నువ్వు అనుభవిస్తేనే దేవుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా స్తుతించగలవు నువ్వు. భక్తుడికి కదా అక్కడ అంటున్నాడు అదే, ఆ పరిహారం నొందినోడే ఏంటి ధన్యుడు. ఆ జాయ్ ఏంటో, ఆ సంతోషం ఏంటో నువ్వు అనుభవిస్తావు అనమాట. ఒకవేళ నిజంగా పాప క్షమాపణ పొందకపోతేనండి, నేనేం చెప్తున్నాను మీకేం అర్థం కాదు. ఏదో చెప్తున్నాడు పాప క్షమాపణ అంట అని అంతవరకే, కానీ అనుభవపూర్వకంగా అదేంటో మీకు తెలియదు అన్నమాట. అనుభవపూర్వకంగా ఎలా తెలుస్తుందండి? ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రభుని అడగాలి, యేసు ప్రభువా నా పాపాలు క్షమించిన. నిజమే, నా చూపులేంటి, నా మాటలేంటి, నా ఆలోచనలేంటి, నా రహస్య జీవితం ఏంటండి, మొత్తం కూడా పాపం తప్ప నాకు ఇంకేమీ లేదు. నా నీతి క్రియలు కూడా నీ దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. ఐఎమ్ ఫిల్తీ పర్సన్, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు, నన్ను కడుగు అని చెప్పి ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకొని కడగబడతారనండి, వాళ్ళకే పాప క్షమాపణ యొక్క రుచి ఏంటో తెలుస్తుంది. మనసారా దేవుని స్తుతులు చెల్లిస్తారు. సో మొట్టమొదటిది మన ప్రభుని ఎందుకంటే మనం స్తుతించాలి అని అంటే, ఆ శిలువ కార్యం ద్వారా మనకు దొరికింది ఏంటంటే పాప క్షమాపణ. ప్రభు ఇచ్చిన క్షమాపణ బట్టే మన స్తుతులు మనము చెల్లించాలి. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే సిలువేనా అతిశయం. గలతీ 6:14 అది మనం చదివిన వచనం. సిలువేనా అతిశయం అంటున్నాడు అన్నమాట. ఎందుకు పౌలు భక్తుడు సిలువను బట్టి అతిశయిస్తున్నాడు? సిలువే నాకు విలువైనది అని ఎందుకు అంటున్నాడు? మొట్టమొదటి సిలువ ద్వారా పాప క్షమాపణ దొరికింది అంటున్నాడు. రెండోది ఏంటి చూస్తే, రెండో పాఠం, దేవునితో మనకి సమాధానం దొరికింది. పాప క్షమాపణ మాత్రమే కాదు, రెండోది ఏంటంటే దేవునితోనే మనకేం దొరికింది? సమాధానం. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొలస్సీ 1:22. రైట్. తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచు. మరణము వలన ఇప్పుడు మనల్ని ఏం చేశాడట? సమాధానం. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటండి అంటే 21వ వచనం ఉంటుంది చూడండి, 20 పైన. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులం, మీ దుష్క్రియల వలన మనసులో విరోధభావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధంగా, నిర్దోషంగా నిలబెట్టుటకు, నిరపరాధులకు నిలబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానం. గతకాలమేమో దేవునికేమో దూరస్తులం అంటండి, ఇప్పుడేమో మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు, సమాధానపరుచుకున్నాడు. దూరస్తులు ఏమయ్యారంటే సమీపంగా తేబడ్డారు. శత్రువులు ఏమయ్యారంటే దేవునికి మిత్రులుగా, స్నేహితులుగా మారారన్నమాట. దేవునితోనే మనకేం దొరికింది? సమాధానం. సమాధానం అన్న మాటకి అర్థం ఏంటంటేనండి, శత్రువుని స్నేహితుడిగా చేసుకోవడం. చెప్పండి, శత్రువుని ఏం చేయడం? స్నేహితుడిగా చేసుకోవడం. పాపం మనల్ని దేవునికి శత్రువులుగా చేసింది. రోమా 5లో అదే మనం చూస్తాం. మనం శత్రువులమై ఉండగా, సో దేవుడు మన పాపంతో ఉన్నప్పుడు మనల్ని ఎలా చూసేవాడు అంటే శత్రువే. దగ్గరికి రావద్దు, బయటనే ఉండు. ఆదాము పాపం చేశాడు, ఏం చేశాడు దేవుడు? బయటికి వెళ్ళు, ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళు, గెట్ అవుట్ అన్నాడు అనమాట. శత్రువు లాగా. సేనే పర్వతం దగ్గర ఇశ్రాయేల్ ప్రజలు అందరూ వస్తే ఎవరి దగ్గర రావడం వీల్లేదు. కొండ చుట్టూ ఏమి ఏర్పాటు చేయి? మేరను ఏర్పాటు చేయి, ఒక ఫెన్స్ని ఏర్పాటు చేయి. ఎవరన్నా బయటనే ఉండాలంతే, ఎవరు లోపల రావడానికి వీలు లేదు, వస్తే చచ్చిపోతారు. ఇది ఒకప్పుడు పరిస్థితి. మన పాపములు ఉన్నప్పుడు దేవునికి మనం ఎలా ఉన్నామండి? శత్రువుల్లా ఉన్నాం అనమాట. చూడండి,
ఎవరితో శత్రుత్వం పెట్టుకున్నా పర్లేదేమో కానీ దేవునితో శత్రుత్వం పెట్టుకోవడం అంతకన్నా భయంకరం ఇంకోటి ఏమీ లేదు. దేవునితో శత్రుత్వం పెట్టుకోవడం ఎలాంటిదంటే, యేసు ప్రభుతో శత్రుత్వం పెట్టుకోవడం ఎలాంటిదంటే, ప్రభువే అంటాడు పౌలు భక్తుడితో, మునుకొలులకు ఎదురు తన్నుట నీకు యుక్తం కాదు. మునుకొలతో అంటే అర్థం ఏంటండి అంటే, ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్పాను, వెల్డింగ్ షాప్ ఉందనుకోండి, వెల్డింగ్ షాప్కి మనం వెళ్తే ఇనప రాడ్ని బెండ్ చేయడానికి లేదా వంచడానికి ఏం చేస్తారు? ఇనప రాడ్ని బెండ్ చేయడానికి ఏం చేస్తారు? అక్కడ ఒక దిమ్మ ఉంటుంది, రాయి కాదు అది, ఇనప దిమ్మ, అది దిమ్మ, ఐరన్ బ్లాక్ ఉంటుంది, దాని మీద ఇలాగ రాడ్ పెట్టి ఏం చేస్తారు? టాప్ వేడి చేస్తారు, టాప్ని కొడతా ఉంటారు అనుకుందాం. ఓకే, ఇనప దిమ్మ. ఆ దిమ్మ చాలా బరువుగా ఉంటుంది అనమాట, చాలా బరువుగా ఉంటుంది, యాన్యువల్ చాలా బరువుగా ఉంటుంది అనమాట అది. ఇప్పుడు నీకు దాని మీద కోపం వచ్చేసి గట్టిగా తనిసాం అనుకోండి, ఫుట్బాల్ తనిసాం అనుకోండి, ఏమవుద్ది? అది సొట్టపడిపోద్ది కదా దెబ్బకే, నీ కాలే చీరిగిపోద్ది, అంతేనా? యేసు ప్రభుతో పెట్టుకోవడం మునుకొలను తన్నట్టే. అంటే అర్థం ఏంటి? నీకే నష్టం, ఆయన ఉగ్రత నువ్వు తట్టుకోలేవు అన్నమాట. ఆయన శత్రువులకు ఆయన ఏర్పాటు చేసిన నిత్య నరకం. ఆయనతో శత్రుత్వం పెట్టుకోవడం భయంకరం అన్నమాట. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం అంటున్నాడు అనమాట. ఆయనతో శత్రుత్వం పెట్టుకునేది నువ్వు. కానీ అలాంటి శత్రువుమే నిజంగానే ఒకప్పుడు ఆయనకి శత్రువులుగానే బతికాం. దేవుడు అలాంటి నిన్ను నన్ను పాపం క్షమించడం ద్వారా ఏం చేశాడు తెలుసా? సమాధానపరుచుకున్నాడు. మన కోసం ప్రాణం పెట్టి మన పాపాలు క్షమించి మనల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడు. పాపం వచ్చింది, దేవుడు మనిషి శత్రువులయ్యారు. పాపాన్ని ఎప్పుడైతే ఆయన తొలగించాడో మనిషి దేవుడు మళ్ళీ ఏమైపోయారు? సమాధానపరచాడు, స్నేహితులయ్యారన్నమాట. ప్రభు నీకు నాకు చేసిన అతి గొప్ప శ్రేష్టమైన మేలు సిలువ ద్వారా ఏంటంటేనండి, ఆయన నిన్ను నన్ను సమాధానపరుచుకున్నాడు. ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్లోనండి మీరు సొలొమోను దేవాలయం గురించి చదివితే, ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు చదవండి. సొలొమోను కట్టిన దేవాలయం ఎలాగ తయారు చేయబడిందంటే చూడండి, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం, అవుటర్ కోర్ట్, బయట ఆవరణం ఇలా ఉండేవన్నమాట. అక్కడ ఎవరికి ప్రవేశం ఉండేదంటే, ప్రధాన యాజకుడు ఉన్నాడు అనుకోండి, అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒకసారి రావాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు రావాలి, యాక్సెస్. అక్కడ పరిశుద్ధ స్థలం ఉండేది. ఆ పరిశుద్ధ స్థలంలో యాజకులు అన్న వాళ్ళు అందరూ రావచ్చు, అంతవరకే యాక్సెస్, ప్రతిరోజు వస్తారు వాళ్ళు. ఇంకా కొంచెం బయటికి వెళితే ఇశ్రాయేల్ ప్రజలు రావడానికి ఒక కోర్టు ఉండేది అనమాట, ఒక ప్లేస్ ఉండేది. ఇంకా కొంచెం బయట చూస్తే స్త్రీలు అన్న వాళ్ళందరూ రావడానికి ఒక ప్లేస్ ఉండేది. అన్యులకి స్థానం ఎక్కడ ఉండేది తెలుసా? ఆ బయటన అవుటర్ కోర్ట్ అనేవారు అనమాట, బయట ఆవరణం అన్నమాట. అక్కడ వరకు మాత్రమే అవకాశం ఉండేది అనమాట. ఈ డిస్టెన్స్ ఏం చూపిస్తుందంటేనండి, పరిశుద్ధమైన దేవుని దగ్గర రావడానికి అవకాశం లేదా, బయటే ఉండు అంటున్నాడు అనమాట. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న ఒక కర్టన్ పైనుండి కిందకి చిరిగిపోయింది అనమాట. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దూరం ఉండడం కాదు, వచ్చేయి లోపలికి, వచ్చేయి. ఇప్పుడు నాకు నువ్వు శత్రువు కాదు, నువ్వు నాకేంటో తెలుసా? నా బిడ్డవు, నువ్వు వచ్చేయి అని చెప్పి మన లోపలికి ఆహ్వానిస్తున్నాడు అనమాట. ఆయనతో సమాధానమే కాదు, ఆయనలోకి మనకు ప్రవేశం దొరికింది. అదే ఎక్కడ రాయబడి ఉంటుంది అంటేనండి, రోమా 5:3 చూడండి. రోమా 5:3 వెయిట్ 5:1 నుంచి చదువుదాం. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానము కలిగిందుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. చాలు కృపయందు ప్రవేశం. ఆ మాట ఏంటంటే, ప్రవేశం అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు నీకేం లేదు, ప్రవేశం లేదు, స్టే అవుట్ సైడ్. కానీ కృప ద్వారా దేవుడు నిన్ను సమాధానపరుచుకొని ఏం చేశాడంటే, మనకు ఆయన దగ్గరికి ఏమిచ్చాడు? మనకి ప్రవేశం. హెబ్రీ 4:16 కూడా ధైర్యముతో కృపా సింహాసనం దగ్గరికి చేరదామంటాడు. చూడండి, హెబ్రీ పత్రిక
4వ అధ్యాయము హీబ్రూస్ చాప్టర్ 4:16. హెబ్రీ పత్రిక 4:16. కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు భయంతో అనుందా, ధైర్యముతో కృపా సింహాసనం వద్దకు చేరుదాం. కృపా సింహాసనం అంటే అర్థం ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలంలో ఒకటి ఉండేది. ఏంటుండేది? ఒక పెట్టి ఉంటుంది. ఏంటది? ఆయన మందసం దేనికి సాదృశ్యం తెలుసా? దేవుని యొక్క సింహాసనానికి సాదృశ్యం అనమాట. అక్కడ ఎవరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే ప్రభు ప్రాణం పెట్టాడో ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా చేరిపోవచ్చు అనమాట. ఒక పాపికి అంత ప్రవేశం దొరికింది. ఎందుకంటే అంటున్నాడు, నీకు నాకు మధ్యన సమాధానం వచ్చింది, నీ పాపాన్ని క్షమించాను, నువ్వు నా బిడ్డవి, ఇప్పుడు ధైర్యంగా రా నాన్న అన్నట్టుగా మనల్ని ఆయనతో ఈ రీతిగా సమాధానపరుచుకున్నాడు. ఒక శత్రువు ఆయనకి ఏమయ్యాడండి? ఇప్పుడు స్నేహితుడు. సమాధానపరచుకోవడం అంటే ఏంటండి? శత్రువు ఏమయ్యాడు? స్నేహితుడు అయ్యాడు దేవునికి. అయితే ఇంకోటి చూడండి, ఈ స్నేహం ఎంత డీప్గా వెళ్ళిపోద్ది అంటేనండి, ఈరోజు ఇక్కడ మనం అందరం కూడాము, ఆయన సింహాసనం దగ్గర చేరాము, ఆయన సన్నిధిలో ఉన్నాం, అంత బాగానే ఉంది. ఇది భవిష్యత్తులో ఇంకెంత డీప్గా వెళ్ళిపోద్ది అంటేనండి, ఈ సమాధానం అన్నది, ఈ క్లోజ్నెస్ అన్నది, ఈ స్నేహం అన్నది లూకా సువార్త 12వ అధ్యాయము ఒకసారి తీయండి, 37వ వచనం. లూకా సువార్త 12:37. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తికి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు ఈ వచనం ఎప్పుడైనా మీరు చదివారా? ప్రభు అంటున్నాడు, నీకు నాకున్న సమాధానం ఎంత, ఆ క్లోజ్నెస్ ఎంత గొప్పదంటే, నేను వస్తాను, నేను వచ్చి నిన్ను ఎక్కడ తీసుకెళ్తాను తెలుసా? భోజనపు పంక్తి. అంటే అర్థమేంటి? భోజనపు పంక్తి అంటే డైనింగ్ హాల్కి తీసుకెళ్తాడు. ఆ డైనింగ్ హాల్ ఎక్కడుంది? పరలోకపు డైనింగ్ హాల్. నోవటల్లో కాదు, లేకపోతే పార్క్ హోటల్లో కాదు. ఎక్కడ తీసుకెళ్తాడట? పరలోకంలో ఉన్న భోజనపు శాల. అక్కడ తీసుకెళ్ళంట. నడుము కట్టుకొని, ఎవరు ఇంతకీ నడుము కట్టుకునేది? ప్రభు నడుము కొట్టుకుంటాడంట. నువ్వు వడ్డించు బాబు అని చెప్పి ఆయన కూర్చొని మనతో వడ్డించుకోవడం కాదట. ఆయన మనల్ని కూర్చోబెట్టి ఏం చేస్తాడు? ఆయన నడుము కట్టుకొని ఏం చేస్తాడు? తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయము చెప్పను. ఆ వచ్చిన చూడండి, అతడు నడుము కొట్టిని వారిని భోజనపతి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా. అంటే ఇది ఎలా ఉంటుంది? తానే వచ్చి ఉపచారం చేయడం అంటే ఎలా ఉంటుంది ఊహిద్దాం. మామూలుగా ఆయన కూర్చోబెడతాడట, ఆయన వస్తాడు, వడ్డిస్తాడట. విన్నానా? ఏంటి మటన్ కర్రీ కావాలా? పరలోకంలో మటన్ కర్రీ ఉండదేమో కదా, ఇంకోటి ఏమో ఉంటుంది కదా. లేకపోతే కూర్చోండి, మనం ఎవరన్నా భోజనాన్ని పిలిచి ఏం చేస్తాం? బ్రదర్ సాంబార్ వేసుకుంటారా, పప్పుచారు వేసుకుంటారా, బాగుందండి, పచ్చడి వేసుకుంటారా మనం అంటాం. చూసారా? దేవుడు పరలోకంలో వండిన అద్భుతమైన వంటకాలు అంటండి ఆయన కూర్చోబెట్టి మనకి ఆయన వచ్చి ఏం చేస్తారు? వడ్డీ. అసలు వినడానికి మనకు ఆశ్చర్యం ఉంది. ఏంటి ఎంత భయంకరమైన పాపాత్ముడిని, ఆయన ఏడిపించినోడిని, భూలోకంలో ఎన్నోసార్లు ఆయన గాయాన్ని రేపునోడిని పరలోకంలో కూర్చుండబెట్టి ఆయన వడ్డిస్తున్నాడు నాకు. ప్రభు నేను అర్హుణ్ణి కాదు నాయన, అర్హుణ్ణి కాదు, నువ్వు నాకు వడ్డించడం వింటున్నా ఆయన. చూడండి, అంత ఐక్యత, అంత సమాధానం ప్రభు మనకి ఇచ్చి. ఇదంతా దేనివల్ల వచ్చిందండి అంటే సిలువను బట్టి. దేని బట్టి? ఆ సిలువలో మనకు దొరికిన పాప క్షమాపణ బట్టి దేవునితో మనకేం కలిగింది? సమాధానం కలిగింది. వాటర్ రిలేషన్షిప్ అండి. అందుకోసం పౌలు అంటున్నాడు, సిలువే నాకు అతిశయం అంటున్నాడు అనమాట. సిలువే నాకు అతిశయం. నన్ను ఎక్కడ కూర్చుని పెట్టడం కాదు, పరలోకంలో దేవుని సన్నిధిలో ఆయనతో సమాధానం కలిగి ఆయనలో ఆనందించి అంత భాగ్యాన్ని ఇస్తుంది ఈ సిలువే. ప్రభువే కానీ మన కోసం ప్రాణం పెట్టకపోయి ఉంటే అదే పాపాలతో ఉండం, లోకంలోనూ ప్రభుకి శత్రుల్లా బ్రతుకుతాం, చచ్చి నరకానికి వెళ్ళిపోయి ఆయన హస్తం కూడా మనకు తోడుకుండదు అనమాట. యుగ యుగాల అగ్నిలో కాలాలన్నమాట. అంత ఘోరమైన నరకం నుంచి విడుదలిచ్చి ఇంత నిత్య పరలోకంలో ఆయనతో ఆనందించే, ఆయనతో సహవాసం చేసే ఆ భాగ్యాన్ని సిలువు తీసుకొచ్చిందే. సిలువు కార్యం మన నిజానికి ఆ సిలువును బట్టే అత్సిచ్చాలి, సిలువును బట్టే దేవుని స్తుతులు
చెల్లించాలన్నమాట. సో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. సిలువ ద్వారా మనకు దొరికింది మొదటిది పాప క్షమాపణ, సిలువ ద్వారా రెండోది దేవునితోనే మనకేంటండి సమాధానం దొరికింది. మూడోది సిలువ ద్వారా కలిగింది మన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది. ప్రాయశ్చిత్తం అన్న మాట బైబిల్లో ఉంది, అది ఏంటో మనం చూద్దాం. 1 యోహాను 4:10. 1 యోహాను 4:10. 1 యోహాను అండి పత్రిక 4:10. మనము దేవుని ప్రేమించేది కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనడకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉంది. దేవుడు అంటండి మనల్ని ప్రేమించి తన కుమారుని పంపాడంటండి. ఎందుకోసం అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు. మాట చెప్పండి, మన పాపములకు ప్రాయశ్చిత్తం, మన పాపాలకే ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అన్న మాటని కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రాయశ్చిత్తం అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుని కోపం చల్లారటం. చెప్పండి అన్నమాట, దేవుని కోపం ఏంటి? చల్లారటం. ప్రాయశ్చిత్తం మాటకే అర్థం అనమాట. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటేనండి, మనిషి పాపం చేసినప్పుడు మనిషి పైన దేవుని ఆశీర్వాదం ఉండడం కాదట, మనిషిని పైన ఏముందట? దేవుని యొక్క ఉగ్రత, కోపం. జానథన్ ఎడ్వర్డ్స్ అని అమెరికన్ ఆయన ప్యూరిటన్ 17వ శతాబ్దంలో ఉండిన వ్యక్తి అనమాట. ఒక వర్తమానాన్ని చెప్పాడు, ఒక మెసేజ్ చెప్పాడు అనమాట. ఆ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటో తెలుసా? సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్. అంటే అర్థం ఏంటంటే ఉగ్రుడైన దేవుని చేతిలో ఉన్న పాపులు అని అర్థం అనమాట. అర్థం ఉంది మీకు? సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యాంగ్రీ గాడ్ అంటే అర్థం ఏంటంటే పాపుల పైన దేవుడి యొక్క ఆశీర్వాదం కాదు, ఏముందట? ఉగ్రత, కోపం ఉంది. అందరూ ఏమనుకుంటారంటే దేవుడు దీవెనలు ఉన్నాయండి మా పైన, దేవుడు ఆశీస్సులు ఉన్నాయండి. ఆశీస్సులు కాదు, ఏముంది తెలుసా? ఉగ్రత. అది బైబిల్ ఎక్కడ ఉందా అండి అంటే ఎఫ్ఎస్సి 2:2 చూడండి. దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్న మాట ఉంటుంది చూడండి. మీరు వాటిని చేయుచు అవధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా ఉగ్రతకు పాత్రమైనవి. ఆ లాస్ట్ లైన్ చూసారా? ఈ పాపాల వల్ల ఏమొచ్చిందంటే మన నెత్తి మీదకి ఉగ్రతకు పాత్రలమై ఉంటుంది. ఉగ్రత అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ఉగ్రత, కోపం, ఉగ్రతకు పాత్రలమై ఉంటుంది. గాడ్స్ యాంగర్ ఈజ్ అపాన్ us. బైబిల్ ఇంకో మాట ఉంది, అనుదినము ఆయన కోపపడు దేవుడు. కీర్తన 7:11 ఉంటుంది. అనుదినము ఆయన కోపం మన మీద రగులుకుంటుంది అనమాట. రోజు రోజు చేసిన పాపాలు బట్టి రోజు రోజు ఇంకా ఏం పేర్చుకుంటున్నాం? దేవుని యొక్క కోపం పెరుగుతుందన్నమాట మన మీద. దేవుని యొక్క కోపం ఎలా ఉంటుందో బైబిల్లో చాలా చోట్ల రుచి చూపించాడు దేవుడు. బైబిల్లో చాలా చాలా సంఘటనలు కొన్ని చూసాము. ప్రతి చోట కూడా దేవుని యొక్క కోపం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు చూడండి, నోవాహు టైంలో దేవుడు జలప్రళయం పంపించాడు. జలప్రళయం ఎంతమందిని చంపింది? భూమిని అంతటినీ తుడిచేసింది, కడిగేసింది అనమాట. ఒక కుటుంబం తప్ప మనిషి జాతే లేకుండా చేసింది అనమాట. కరోనా వచ్చి 4 చంపిందేమో, కొంతమంది చంపిందేమో కాదు. ఆ టైంలో జలప్రళయం భూమిని కడిగేసింది అనమాట. ఎవరు పంపించారు జలప్రళయం? దేవుడు. అది ఆయన ఉగ్రత. సొదొమ గుమర పట్టణం అగ్ని మొత్తం పట్టణాన్ని ఏం చేసేసింది? కాల్చేసింది. అది దేవుని యొక్క కోపం, ఉగ్రత అనమాట. కోరహు మోషేకి తిరగబడ్డాడని చెప్పి దేవుడు భూమిని ఇలా విడిచి మింగేసేటట్టు చేసాడనమాట. అననీయ సప్పెర దైవ సేవకుడితో అబద్ధమాడారని చెప్పి, వాళ్ళ దురుద్దేశంతో దేవునికి ఇచ్చారని చెప్పి దేవుడు మొత్తాడు. అక్కడికక్కడే వాళ్ళు చనిపోయారన్నమాట.
నాదాబు అబీహు అన్న వాళ్ళు లేవికాండ 10వ అధ్యాయంలో మీరు చూస్తే అన్యాజ్ఞని తీసుకొచ్చేసి దేవుని కార్యాన్ని ఇష్టం వచ్చినట్టు చేశారు. కాబట్టి దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించి వాళ్ళు అక్కడికక్కడ చంపేశారు. ఇదంతా ఏంటంటే దేవుని కోపం ఎంత భయంకరమైన ఉంటుందో రుచి చూపించాడు అనమాట. హేరోదు అపొస్తలుల 12వ అధ్యాయంలో మీరు చూస్తే గొప్ప మెసేజ్ ఇచ్చాడట. మెసేజ్ ఇచ్చి దేవునికి ఘనత ఇవ్వలేదు, తన ఘనతను తీసుకున్నాడు అనమాట. దేవుడు కోపం చూపించాడు, అక్కడికక్కడ పురుగులు పట్టి చచ్చిపోయాడు అనమాట. ఈ సంఘటనలన్నీ దేవుడు బైబిల్ అక్కడక్కడ ఎందుకు రాయించాడండి? ఇదిగో నేను ఎంత ప్రేమ స్వరూపునో అంత ఉగ్రుడను. నరకాన్ని తయారు చేసింది ఎవరు? చాలామంది అనుకుంటారు పరలోకం ఏమో దేవుడు తయారు చేశాడు, నరకం సాతాను తయారు చేశాడు కూడా కాదు. సాతాను సృష్టించింది ఆయనే కాదు, నరకాన్ని సిద్ధపరిచింది కూడా ఆయనే. పాపులకు సిద్ధపరిచాడు అనమాట నిత్య నరకం, అగ్ని ఆరదు పురుగు చావదన్నమాట. అంత భయంకరమైన నరకాన్ని ఆయనే సిద్ధపరిచాడు. మరి ఇలాంటి ఉగ్రత మన మీద ఉందండి, మన మీద ఉంది. సిలువ కార్యం ద్వారా మనకు జరిగింది ఏంటో తెలుసా? ఆ ఉగ్రత నుంచి తప్పింపబడ్డాం. అసలు వింటేనే ఎంతో ఆదరణ కలుగుతుందన్నమాట. ఒక చిన్న విషయం అడుగుతాను. మనుషులు కూడా ఉగ్రత వస్తూ ఉంటుంది, కోపాలు వస్తుంటాయి. మనుషుల కోపం చల్లారాలంటే ఏం జరగాలి? ఇప్పుడు ఆలోచిద్దాం. ఎవడో ఒక వ్యక్తిని ఇంకోడు మర్డర్ చేశాడు అనుకుందాం, చంపేశాడు, ఆడు దొరికిపోయాడు. మనుషులకి వాడి మీద చాలా కోపం ఉందన్నమాట. వాడిని బయటకు పంపించండి, చంపేస్తాం మేము, అది ఇది అని చెప్పి చాలా కోపంతో ఉన్నారు. ఇప్పుడు మనుషుల కోపం చల్లారాలంటే ఏం జరగాలి? శిక్ష పడాలి. ఎవరికి? తప్పు చేసిన వాడిని నిజంగానే ఏ ఉరి తీసేశారో తగ్గ శిక్ష పడింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఆ కోపం అంతా ఏమవుద్ది? చల్లారుతుంది. మనం పాపం చేసాం, చేసిన పాపానికి తగ్గ శిక్ష పడితే దేవుని కోపం ఏమవుద్ది? చల్లారుతుందండి. తగ్గ శిక్ష మనం తీసుకోవాలి అంటే తగ్గ శిక్ష ఏంటో తెలుసా? పాపానికి నరకంలో యుగాలు కాలాలన్నమాట, అదే తగ్గ శిక్ష. కానీ మన స్థానంలో ప్రభు వచ్చి ఆ శిక్ష నేను తీసుకుంటానని చెప్పి ఆయన భరించాడు. ఆ ఉగ్రత అంతా కూడా ఆయన తీసుకున్నాడు. ఆ పాత్ర, ఆ గిన్నె ఆయన తాగాడు అనమాట. నువ్వు నేను తాగాల్సిన ఆ గిన్నె ఆయన తాగాడు. ఆ యేసు ప్రభు శిక్ష భరించాడు కాబట్టేనండి తండ్రి అయిన దేవుని యొక్క ఆ కోపం ఏమైంది? చల్లారిందనమాట మన మీద. అసలు దాన్ని బట్టే మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. దేవా నీ ఉగ్రత చల్లారింది. నేనేం చేసినా కూడా ఉగ్రత చల్లారదు. దేవుని శాంతింపజేయడానికి మనం ఏం చేస్తే జరుగుతుందండి? మనం వచ్చి బంగారం ఇచ్చిన, దేవునికి వచ్చి ఏదో కానుకలు ఇచ్చిన ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేం. ఆ ఉగ్రత తగ్గడానికి దేవుడే ఆయన కుమారుని ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కుమారుడా, నువ్వు శిక్ష భరిస్తే తప్ప నా ఉగ్రత చల్లారదు. తండ్రి, నేను వెళ్తాను, లోక పాపాలు మోసుకుని పో, దేవుని గొర్రెపిల్లలాగా నేను వెళ్తాను, నీ ఉగ్రత అంతా నేను తీసుకుంటాను, ఇష్టపూర్వకంగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. కాదు, ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మన పాపానికి ఏం జరిగిందండి? ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రాయశ్చిత్తం ఏమండి? ఈ ప్రాయశ్చిత్తం అన్న మాట ఇదే మొదటి యోహానులో ఇంకో పదాన్ని కూడా ఉపయోగించారు చూడండి. మొదటి యోహాను 2:2లో అదే ప్రాయశ్చిత్తానికి ఇంకో వేరే పదాన్ని వాడారు చూడండి. 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఏ మాట ఉపయోగించారు ఇక్కడ? శాంతికరం. శాంతికరం అని చెప్పి పైన ఒక 2 అన్న సంఖ్య ఉండి కిందన ఏం రాస్తుందో చెప్పగలరా? ఫుట్ నోట్లో ప్రాయశ్చిత్తం అన్న మాట మనం చూస్తున్నాం. 2 కాదు, 4 అన్న ముందే 4వ మాట కింద ఫుట్ నోట్లో ప్రాయశ్చిత్తం. సో ప్రాయశ్చిత్తం అన్నా ఇంకోటి ఏంటి? శాంతికరమైన ఒకటి. అందుకోసం నేను అన్నాను కదా, ప్రభు ప్రాణం పెట్టడం ద్వారా ఎవరికి శాంతి దొరికి, అంటే ఎవరికి కోపానికి శాంతమైంది? దేవుని కోపం ఏమైంది? శాంతింపబడింది అన్నమాట. అందుకోసం కూడా శాంతికరమై ఉన్నాడు అంటున్నాడు అనమాట. అలా ఈ మాటను బట్టే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. నేను ఈ మట్లాదివారం టైంలో ఈ టెక్స్ట్ చదువుతున్నప్పుడు ఒక మంచి థాట్ దేవుడు జ్ఞాపకం చేశాడండి. లూకాసు వార్త 19:38 కూడా ఈ మాట ఉంటుంది చూడండి. లూకా 19:38. లూకా వీళ్ళు ఇక్కడ మట్టలు పట్టుకొని మంచి పాట పాడారట. ఏమని?
ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నత స్థలము మహిమయు ఉండుగా. వెయిట్, పరలోకమందున డాష్ ఏంటది? పరలోకంలో సమాధానం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి? పరలోకంలో సమాధానం అంటే ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు? పరలోకంలో ఏమైనా సమాధానం తక్కువైందా? ప్రభు ప్రాణం పెట్టడం ద్వారా ఆయనకి ఏమైనా సమాధానం వచ్చిందా? ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు జన్మించినప్పుడేమో దూతల పాట పాడారు. ఏమని తెలుసా? సర్వోన్నత స్థలం దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటున్నారు. ఇక్కడేమంటున్నాడు? పరలోకమందు సమాధానం అంటున్నాడు. పరలోకంలో సమాధానం అంటే ఏంటంటే తెలుసా? మనిషి పాపం చేస్తున్నప్పుడు పరలోకంలో దేవునికి ఆయనకి మనసు ఎంత కలత వచ్చిందంటేనండి, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? సంతాపం. ఏ మాట ఉపయోగించాడు అక్కడ కదా? మనకు తెలుసు కదా, 6:5 మనుషులు పాపాన్ని చూసినప్పుడు ఆయనకి సంతాపం అంత బాధ కలిగింది. ఇంకోటి, ఆయన హృదయంలో ఆ సమాధానం లేదన్నమాట. ఆయన మనసు ఒక్కసారి ఆలోచిద్దాం. దేవునిలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటేమో న్యాయం, రెండోదేమో ప్రేమ. చెప్పండి, న్యాయము, ప్రేమ. మనిషి పాపం చేశాడు, ఆయన న్యాయం ఏం చెప్తుందంటే పాపం చేశాడు కదా శిక్షించు అని చెప్తుందట ఆయన మనసు. ప్రేమ ఏం చెప్తుంది ఒక పక్క నుంచి? క్షమించు. సో ఈ న్యాయము, ఈ ప్రేమ ఒక రకంగా ఆయన మనసులో ఎంతో ఘర్షణగా ఉందన్నమాట. అయితే ఆయనకి సమాధానం రావాలి అంటే ఆయన న్యాయము నెరవేరాలి, ఆయన ప్రేమ కూడా నెరవేరాలి. యేసుప్రభు ఎప్పుడైతే ప్రాణం పెట్టాడోనండి, ఒక పక్కన న్యాయం నెరవేరింది, ఎందుకంటే న్యాయంగా పాపానికి శిక్ష విధింపబడుతుంది. ఆయన ప్రేమ కూడా నెరవేరుతుంది, కాబట్టి నీకు నాకు క్షమాపణ దొరికింది. కాబట్టి పరలోకంలో కూడా ఆయనకి ఏం దొరికింది? ఆయనకి సమాధానం. అందుకోసం ఆ మాటకు అర్థం అది. పరలోకమందు ఏం దొరికిందట? సమాధానం. దేవునికే సమాధానం. హీ సో జాయ్ఫుల్. అమ్మయ్య, న్యాయం నెరవేరింది, నా ప్రేమ కూడా నెరవేరింది అన్నట్టుగా. ఇది ఎంతో చాలా విలువైన సత్యం అది. సో మూడోది, మనం ఈ దినం ప్రభుని ఆరాధించడానికి నేర్చుకోవాల్సింది సత్యం ఏంటంటే, ఆయన మన పాపానికి ఏం చేశాడండి? ప్రాయశ్చిత్తం. సో 3 పాటలు నేర్చుకున్నాం. ఏంటంటే చెప్పగలరా? మొదటిది పాప క్షమాపణ దొరికింది, రెండోది దేవునితోనే కాదు సమాధానం దొరికింది, మూడోదేమో మన పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది, నాలుగోది మనం నీతిగా జీవించడానికి సాధ్యమైంది. మరొకసారి చెప్తున్నాను, మనము నీతిగా జీవించడం అన్నది సాధ్యమైంది. ఇది ఎలాగండి మనం చూడొచ్చు అని అంటే, 1 పేతురు 2:24, 1 Peter chapter 2 verse 24. తీసిన వారు దయచేసి చదవండి. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములకు మ్రాణం మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చూడండి, చాలా విలువైన మాట. ఓకే, ఇక్కడ 4వ మేలు, సిలువ ద్వారా మనకు కలిగిన 4వ మేలు ఏంటంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణం మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఉంది. మనకట ఒక స్వస్థత కలిగిందట. అతను పొందిన గాయాల ద్వారా ఏం కలిగింది? ఒక స్వస్థత కలిగిందంట. ఏ స్వస్థత? 24వ వచనంలో ఉంది, మీరు చెప్పండి. ఏ స్వస్థత? జ్వరం తగ్గింది, అంతేనా? దానికోసం మాట్లాడిందా స్వస్థత అంటే? ఏ స్వస్థత? 24 మీరు చెప్పాలి. పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. ఏ స్వస్థత కోసం మాట్లాడుతుంది ఈ వచనం? మీరు చెప్పాలి నాకు. వాట్ హీలింగ్? ఇది శారీరకమైన స్వస్థత కోసం మాట్లాడుతుందా, ఆత్మీయ స్వస్థత కోసం మాట్లాడుతుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు అర్థమైందా? చాలామంది ఇదే వచనాన్ని కోట్ చేసి, అతడు పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందిరి కాబట్టి మీకు ఇప్పుడు జ్వరం తగ్గిపోద్ది. ఈ వచనాన్ని మామూలు శారీరక స్వస్థత కోసం కాదు మనం వాడాల్సింది. ప్రభు ఏ కాంటెక్స్ట్లో వాడుతున్నాడు ఇది? ఇదిగో నీకు ఇచ్చే నేను మరణించడం ద్వారా నీకు కలిగే స్వస్థత ఏంటో తెలుసా? ఇంతకుముందు పాపంలో జీవించేవాడు నువ్వు ఇప్పుడు దేనికోసం బతుకుతావు? నీతిగా బతుకుతావు, నీతిగా బ్రతుకుతావు. నీ స్వభావాన్ని నేనేం చేస్తున్నాను? మార్చేస్తున్నాను.
నీతిగా జీవించేటట్లు నేను నీకు చేస్తాను. సో ఇప్పుడు సిలువ యొక్క పవర్ ఏంటంటేనండి, సిలువ యొక్క శక్తి ఏంటంటే, పాపంతో బ్రతికే మనిషి ఇప్పుడు ఎలా బ్రతుకుతాడు? నీతిగా జీవిస్తాడు. చెప్పండి, ఒకప్పుడు పాపంతో బ్రతికిన వ్యక్తి ఎలా మారాడు? ఇప్పుడు నీతిగా జీవించేటట్టు మారాడు. మనకు పాట ఉంది, సిలువను వీడను సిలువను వీడను. ఆ పాటకు అర్థం ఏంటో తెలుసా? సిలువను వీడనంటే ఏంటి అర్థం? రోజు మెడలో సిలువేసుకుని తిరుగుతానన్నా అర్థమా? ఏంటి దాని అర్థం ఏంటి? వాడు ఏం చేశాడంటే చెవులి చేయించుకున్నాడు. ఏ చెవులి? సిలువు చెవులి. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, చూసా టింగ్ అని అన్నాడు, ఒకసారి చూపించాడు నన్ను. సిలువను వేడనంటే చెవులీలు వేసుకోవడం, పచ్చపట్ట వేసుకోవడం ఇది కాదు. సిలువను వేడనంటే అర్థం ఏంటో తెలుసా? యేసుప్రభువా, నేను నీ సిలువ శక్తి ద్వారా అనుదినము నేను నీతిగా జీవిస్తాను. అది దాని అర్థం అన్నమాట. నేను ఫస్ట్లో చెప్పాను, యేసుప్రభు శిష్యులుగా మేము వస్తాము అంటే ప్రభు ఏం చెప్పాడంటే, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి అంటే, తను తాను ఉపేక్షించుకోవడం అంటే నేను భక్తిగా జీవిస్తాను అన్నప్పుడు ఫస్ట్ అడ్డొచ్చేది మన శరీరమే, మన మనసే. ఎలా బ్రతుకుతావు నువ్వు అంటే, తన్ను తాను ఏం చేయాలంటే ముందు ఉపేక్షించుకోవడం అంటే మన శరీరంతో చెప్పుకోవాలంట, శరీరమా ఇంతకాలం నేను నిన్ను సంతోషపెట్టాను, ఇక మీద నేను నిన్ను సంతోషపెట్టను. తన్ను తాను ఉపేక్షించుకోవడం అదే. ఇప్పుడు మరి ప్రభు కోసం బ్రతకాలంటే మనకు శక్తి ఎక్కడిది? తన సిలువను ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ సిలువ శక్తి మీద ఆధారపడి, సిలువ శక్తి, సిలువ ద్వారా పాప క్షమాపణ మాత్రమే కాదు, సిలువ శక్తి అనుదినము కూడా నీతిగా బ్రతకడానికి మనకు ఎంతో సహాయము చేస్తుంది అనమాట. సిలువను ఎత్తుకొని అప్పుడు ప్రభువుని నేను ఏం చేస్తాను? వెంబడిస్తాను. ఇప్పుడు చెప్పండి, తను తను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని అప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. సో నీతిగా బ్రతకడం అన్నది ఎలా సాధ్యమైంది అంటే ఆ సిలువ కార్యం ద్వారానే మనకు సాధ్యమైంది. సో నాలుగోది, మనం ప్రభుని స్తుతించడానికి నాలుగో అద్భుతమైన కారణం ఏంటంటేనండి, పాపంలో పొర్లాడుతున్న నన్ను ఆయన కొరకు నీతిగా జీవించడానికి ప్రభు నాకు బలాన్ని, శక్తిని సిలువ ద్వారా అనుగ్రహించాడు. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించాలి. ఏం నేర్చుకున్నాం చెప్పండి? సిలువను బట్టి ఎందుకు అతిశయించాలండి మనం? మొదటిది, మనకు పాపానికి క్షమాపణ దొరికింది. రెండోది, సమాధానం దొరికింది. మూడోది, మన పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది. నాలుగోది, నీతిగా బ్రతకడానికి సిలువ ద్వారా ఎంతో శక్తిని మనము పొందాము. సిలువ ధ్యానం అంటే ఇదండి. సాధారణంగా పామ్ సండే అన్న వెంటనే మనం సాధారణంగా చూసేది ఏంటంటే, పిల్లలు ఈ ఆకులు పట్టుకొని తిరగటం, లేకపోతే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇంకోటి అంటే గాడిద ఊరేగింపు కూడా అయిందంటండి, తెలుసా మీకు సంగతి? ఎవడో గాడిదని తీసుకొచ్చారంట, ఒక ఆయన్ని యేసుప్రభులాగా తయారు చేసి కూర్చోబెట్టి ఊరేగిస్తున్నారట. గాడిద పారిపోయిందంట మధ్యలో. నిజం జరిగింది ఇది. ఇప్పుడు సిలువ ధ్యానం అంటే గాడిదనకాలు తిరగడం కాదు. దేనికోసం ధ్యానించాలి? సిలువను గురించి. సిలువను గురించి. సిలువను పక్కన పెట్టి మనం ఇంకా దేని మీద మనం అతిశయిస్తున్నా సరేనండి, అది చేసాం ఇది చేసామన్నా వ్యర్థం. ప్రభు సంతోషించడు. సిలువను బట్టే మనం అతిశయించాలి, దానికోసమే మనం మాట్లాడుకోవాలి, అప్పుడే ప్రభుకు సంతోషం. 1 కొరింథీ 2:2 కూడా పౌలు అదే అంటాడు చూడండి. మీ దగ్గర నుంచి నాకు ఇంకో విషయం నాకు ఇష్టం లేదు అంటాడు చూడండి. 1 కొరింథీ 2:2, నేను యేసుక్రీస్తును గాక అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందని నేను నిశ్చయించుకుంటాను. చూసారా, పౌలు అంటున్నాడు, మీ దగ్గర నుంచి నాకు ఒక విషయం వినాలని ఉంది. ఏంటి? యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందని నేను నిశ్చయించుకుంటాను. అంటే అర్థం ఏంటంటే, మీ మధ్యకి నేను వినాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే సిలువ వేయబడిన యేసు, ఆయన గురించే మీరు మాట్లాడుకోవాలి, దాన్ని బట్టే మీరు అతిశయించాలి. సో మన డిస్కషన్స్ అన్నిటిలో కూడానండి ఎక్కువ ఆలోచించాల్సింది దేనికోసం చెప్పండి? సిలువను గురించి. సిలువను బట్టి మనం అతిశయించాలి. ఆ సిలువను గురించి సరిగా అర్థం చేసుకోకపోతే ప్రభు సంతోషించడు. సో
ఈరోజు మనం ఈ గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాం సిలువను గురించి. సిలువ ద్వారా మొదటిది ఏం నేర్చుకున్నాం చెప్పండి? మనకి కలిగింది పాప క్షమాపణ. సిలువ ద్వారా దేవునితోనే మనకు సమాధానం. మూడోది మన పాపానికి ప్రాయశ్చిత్తం. నాలుగోది నీతిగా జీవించడానికి శక్తి. ఇవన్నీ కూడా సిలువ ద్వారా. ఐదోది శాపం నుంచి విడుదల. గలతీ 3:13. గలతీ 3:13. సిలువ ద్వారా మనకి ఇంకా కలిగింది శాపం నుంచి విడుదల. గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనము లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందువలన మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించు. మన మీద దేవుని ఉగ్రత మాత్రమే కాదు, ఇంకోటి ఉందట, శాపం. ఏముంది? శాపం ఉంది. దేవుని శాపం ఉంది మన మీద. ప్రభు సిలువ మీద వేలాడు ద్వారా ఆయన చేసింది ఏంటంటే మన మీద ఉన్న శాపాన్ని ఆయన తీసుకున్నాడు. శాపము అంటే ఏంటంటే మనకు తెలిసిన శాపాలు ఏంటో తెలుసా? ఎవడన్నా మన ఇంటి బయటకు వచ్చి ఒరే నీ చేయి పడిపోద్ది, ఒరే నీవు చచ్చిపోతావు, అది ఇది అంటున్నాను అనుకోండి, మనకు భయం వస్తుంది. బాబాయ్ ఆడు శాపాలు తగిలేస్తాయేమోనండి, ఆడు అలాగన్నాడు. ఇంకోటి తెలుసా, మనుషుల శాపాల్లో ఏ పవర్ ఉండదండి, ఆడి మాటలు అంతే. నిజంగా చెప్తున్నాను, మనుషుల మాటల్లో ఏ శక్తి లేదు. కానీ ఎంతకన్నా భయంకరమైన శాపం ఏంటంటే దైవ శాపం. మన పాపం వల్ల మన మీద ఉంది ఏంటంటే దేవుని యొక్క శాపం. దేవుడు ఒకరిని శపిస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే, మీకు తెలుసు మార్కు సువార్త 11వ అధ్యాయంలో దేవుడు ఒక చెట్టును ఆయన ఏం చేస్తాడు? అంజూరపు చెట్టును ఏం చేస్తాడు? శపిస్తాడు. శపించినప్పుడు సాయంత్రం కల్లానంట వేరుతో సహా అదేమైపోయింది? ఎండిపోయిందంటండి. అంటే దేవుడు శపిస్తే అలా ఉంటుంది. మనిషి శపిస్తే ఏం జరగదు. నువ్వు బయటికి వెళ్ళి చెట్టుని శపించే నువ్వు ఏమవుద్ది? అది అలాగే ఉంటుంది. కానీ దేవుడు శపిస్తే చచ్చిపోతుందంట వేరుతో సహా. వేరుతో సహా అంటే అర్థం ఏంటి? ఇంకా మళ్ళీ అది చిగురించదు అనమాట. అంతగా ఎండిపోయిందండి. దేవుని శాపం అంత భయంకరమైనది. అలాంటి శాపం మన మీద ఉంది. ఎందుకంటే అది ఎందుకు వచ్చింది మన మీద అంటే, చేసిన పాపాన్ని బట్టి మనం నెత్తి మీద పెట్టుకుంది ఏంటంటే శాపం. ఈ శాపం ఎప్పుడైనా వచ్చింది మనిషికి అంటే, ఆదికాండంలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడు, ఆదాముని శపించాడు, అవ్వని శపించాడు, సర్పాన్ని శపించాడు. మన పైన దేవుని శాపం ఉందన్నమాట. ఆ శాపాన్ని బట్టి మరణిస్తున్నాం. మనిషి సాధించిన ప్రతీది కూడా కృషించిపోతుంది. ఎందుకండి అని అంటే, రాజ్యాలు కృషించిపోతున్నాయి. సాధించిన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏంటి, కంపెనీస్ ఏంటి, ప్రతీది కూడా కృషించిపోతున్నాయి. ఎందుకండి అంటే మనిషి జీవితమే కృషించిపోతుంది. ఎందుకండి అంటే మన మీద ఏముంది చెప్పండి? శాపం. ఆదాము ఆ టైంలో వాళ్ళు 900 సంవత్సరాలు బ్రతికేవారు. ఇప్పుడు 90 సంవత్సరాలు కూడా బ్రతకడం కష్టమైపోతుంది. ఎందుకండి? వయసు ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అంటే ఇదంతా కూడా శాపం, 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 శాపం. వి ఆర్ కర్స్డ్. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేసింది ఏంటంటే మన మీద ఉన్న శాపాన్ని ఆయన తీసుకున్నాడు అన్నమాట. మన మీద ఇంకేం లేదు చెప్పండి, శాపం లేదు. మరి ఏముందండి అంటే ఆశీర్వాదమే. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సిలువ ద్వారా మనకు కలిగిన 5వ మేలు ఏంటంటే ఆయన మనల్ని ఏం చేశాడండి? శాపం నుంచి విమోచించాడు. 6వ త్వరగా మనం చూద్దామండి. 6 గలతీ 1:4 7 విషయాలు చెప్తాను, ముగించేద్దాం. ఫాస్ట్గా చూసాం. గలతీ 1:4 ఆయన సిలువ మరణం ద్వారా మనకు కలిగిన 6 మేలు. క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తానే అప్పగించుకొనెను. ప్రభు మన పాపాల కోసం ప్రాణం పెట్టడం ద్వారా ఇక్కడ కలిగే 6వ మేలు ఏంటంట? ప్రస్తుత దుష్టకాలం నుంచి విమోచన. ఇక్కడ రాసిన మాట ఏంటంటే ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలెనని. సో ప్రస్తుత కాలాన్ని దేవుడు పెట్టిన పేరు ఏంటంటే దుష్టకాలం. దుష్టకాలం అన్న మాట ఎందుకు అన్నాడు? లోకాన్ని పరిపాలిస్తుంది ఎవరు? దుష్టుడు. దుష్టుడు అంటే సాతాను. పాపాలు ఎందుకండి అంతగా ఎక్కువైపోతున్నాయి లోకంలో అని అంటే పరిపాలిస్తుంది ఎవరు? సాతాను గడు. ఎంత అన్యాయం జరుగుతుంది ఏంటండి లోకంలో? పరిపాలిస్తుంది సాతాను. పాపాలు చేసిన వాళ్ళకే ఎంతో మేలు జరుగుతున్నాయండి, సాతాను పరిపాలిస్తున్నాడు.
లోకమంతా దుష్టుని అందు ఉందట. ఎక్కడ రాస్తుంది తెలుసా? 1 యోహాను 5:19 ఉంటుంది. లోకమంతా ఎవరి చేతిలో ఉందట? దుష్టుని చేతిలో ఉందంట. 1 John 5:19 ఉంటుంది అన్నమాట. అందుకోసం పాపం పెట్టురేగిపోతుంది. కానీ దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనలను ఈ దుష్ట లోకం నుంచి ఏం చేయడానికట? విమోచించడానికి. చూడండి, సాతాను ఈ లోకం మనుషులంతటినీ వాళ్ళ మైండ్స్ని నింపేసింది ఏంటంటే దేంతోనంటే, ఇదిగో లైఫ్ అంతా ఇదే, ఈ లోకమే, ఇంకా భవిష్యత్తు కోసం ఆలోచించద్దు. తినడం గురించి, తాగడం గురించి, సంపాదించడం కోసం, అనుభవించడం కోసం ఇంతే ఆలోచించు. అంతేకాదు లోకమంతా దేనికోసం ఆలోచిస్తూ ఉంటారు చెప్పండి? ఎలా సంపాదించాలి, ఎలా అనుభవించాలి, అంతేనా? ఇదే, ఈ రెండే క్వశ్చన్లు ఉంటాయి మనుషుల్లో. ఏ యాంగిల్లో ఆలోచించండి, ఈ రెండే, సంపాదించడం, అనుభవించడం. చెప్పండి, సంపాదించడం, ఇంతే లోకం. ఎంత లోకం అంతా అంతే. లేనిది ఆశించడం, ఉన్నదాన్ని బట్టి అతిశయించడం, ఇంతే లోకం. నీకు లేదా ఎలాగన్నా సంపాదించాల్సిందే. డబ్బు సంపాదించడం, కొనాలంటే సంపాదించావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఉన్నదాన్ని బట్టి గొప్పలు చెప్పుకోవడం. ఆడది కొన్నాడా? లేదు నేను ఇది కొంటాను. ఆడు ఎకరం కొన్నాడా? నేను 2 ఎకరాలు కొంటాను. ఆడు ఫస్ట్ ఫ్లోర్ వేసాడా? నేను సెకండ్ ఫ్లోర్ వేస్తాను. ఆడు మార్తి కొన్నాడా? నేను ఆడి కొంటాను. ఇదే లోకం, ఇదే లోకం. సొలొమోను కూడా అలాగే బతికేవాడండి, ఈ దుష్టలోకంలో నుండేవాడు. అతనంతా కూడా సూర్యుని కిందన కూర్చొని వ్యర్థమైన ఈ లోకాన్ని సంపాదించాలి, అనుభవించాలి. దేవుడు అలాంటి దుష్ట లోకం నుంచి మనల్ని ఏం చేయడానికట? విడిపించడానికి. అంటే అర్థం ఏంటంటే మన మైండ్ని ఆ దుష్ట లోకం నుంచి ఒకసారి బయటికి లాగాడనమాట. లాగి అలా విమోచించినప్పుడు మన మైండ్ ఎలా మారుతుందంటే, సౌలు ఎలా మారాడు? పౌల్లా మారాడు. పౌలు మారిన వెంటనే అంటున్నాడు, ప్రభువా నువ్వెవరివి, నేనేం చేయాలి? లోకం ఎవడు అడగడు ఆ ప్రశ్న. దేవా నేనేం చేయాలి అడగడు. ప్రభు ఆ దుష్ట లోకం నుంచి లాగాడు కాబట్టి అలాంటి ప్రశ్న వచ్చింది. ఈవెన్ సొలొమోను కూడా దేవుడు ఎప్పుడైతే ఆ దుష్ట లోకం నుంచి ఆయన లాగాడో ఆయన అంటాడు, మానవ కోటికి ఇదే విధి అంటాడు. ఏంటో తెలుసా? దేవునికి భయపడి, ఆయనకు లోబడి, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయనిచ్చే రక్షణ పొందుతూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయనతో సహవాసం కలిగి జీవించడమే నిజమైన జీవితం అని చెప్పి ఆ దుష్ట లోకం నుంచి ఆయనకు విడుదల దొరికిందనమాట. మనం ఒకప్పుడు లోకం అన్న ఆ దుష్ట లోకంలో ఉన్న అదే అనుభవిస్తూ బతికేవాళ్ళం. సంపాదించడం, అనుభవించడం, ఇదే జీవితం అన్నట్టుగా ఉండేవాళ్ళం. దేవుడు నిన్ను నన్ను కూడా విమోచించాడు, విడిపించాడు. అందుకోసం ఇక్కడ రాగలిగాం మనం. లోకం అంటే అది కాదండి, జీవితం అంటే అది కాదండి. జీవితం ఏంటంటే దేవుని తెలుసుకోవడం అండి, ఆయనకు భయపడ్డం అండి, ఆయనకు లోపడ్డం అండి, ఆయన సంతోషపెడుతూ బ్రతకటం అండి, ఆయన ఇచ్చిన రక్షణ పొందడం అండి అని చెప్పి మనం మార్పు పొందాం. సో దుష్ట లోకం నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. అది గలతీ 1:4 చూద్దాం. ఆఖరిగా మనల్ని పరలోకానికి వారసులుగా చేసుకున్నాడు. ఈ సిలువ ద్వారా మనం నేర్చిన ఆఖరి మాట ఎఫెసీ 2:7. ఇది ఒకటి చదువు ముగించుకుందాం. ఎఫెసీ 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన వాడు. చూసారా? క్రీస్తు యేసునందు అంటే ఆయన సిలువ కార్యం ద్వారా మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టామంటే పరలోకానికే వారసులుగా మనల్ని చేసుకున్నాడు అనమాట. ఎంత గొప్ప విషయం. మనకి ఈ లోకాన్ని శాశ్వతం కాదు. ఈ లోకం ఒకరోజు విడిచిపెడతాం మనం. ఈరోజు అందరం ఇక్కడ కూర్చున్నాం, వచ్చే వారం అందరం ఉంటామో లేదో మనకి తెలీదు. ఈ లోకం శాశ్వతం కాదండి, వయసు నిమిత్తం కాదు. కానీ ఒకటి నిశ్చయం, ఒక ధైర్యం ఒక విశ్వాసకి ఏంటంటే, ఇక్కడ కళ్ళు మోస్తున్న పరలోకంలో కళ్ళు తెరుస్తాను. ఆ నిశ్చయత నీకు ఎలా దొరికిందండి అని అంటే, ప్రభు అంటాడు, నేను ఎలాగైతే మరణించానో, ఎలాగైతే సమాధి చేయబడ్డానో, ఎలాగైతే తిరిగి లేచానో, ఎలాగైతే పరలోకానికి ఆరోహమైననో అలాంటి పునరుద్ధానమే నేను నీకు ఇస్తాను. నువ్వు మరణిస్తావు కాదు, నేను నిన్ను లేపుతాను, నేనున్న చోటకి నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పి అంత నిశ్చయిత ఇచ్చాడు. సిలువ మీద దొంగతో ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేడే నువ్వు నాతో పరదైసులో ఉంటావు, నాతో పాటు పరలోకంలో ఉంటావు నువ్వు.
ఎంత ఆ మాట చూడండి, ఎంత ఆదరణ మాట. ఆడు చనిపోయినప్పుడు కూడా ఎలా చనిపోయినంటే సంతోషంగా ప్రాణం వదిలేసిను, ఇలా కళ్ళు మూసాడు, ఇక్కడ పరలోకంలో కళ్ళు తెరిచాడు అనమాట. అంత నిశ్చయత ప్రభు నీకు నాకు ఇచ్చాడనమాట. అవిశ్వాసి భయంతోనే మరణిస్తాడు. అయ్య బాబు, ఎందుకంటే ఆడికి భవిష్యత్తు ఏంటో తెలియదు, ప్రాణ భయంతోనే అలా ప్రాణం వదులుతాడనమాట. విశ్వాసం అలా కాదు, నవ్వుతూనే ప్రాణాన్ని వదులుతాడు. ఎందుకంటే తన నిశ్చయిత ఏంటి చెప్పండి? ఇక్కడ కళ్ళు మోస్తాను, పరలోకంలో కళ్ళు తెరుస్తాను నేను, దానికోసం ఎదురు చూస్తూ మరణిస్తాడనమాట. పౌలు అదే అంటాడు, ఈ దేహమును విడిచి ప్రభు యొద్ద నివసించుటకు కొనుపబడదుము అంటాడనమాట. అంటే అర్థం ఏంటంటే దేహాన్ని విడిచిపెడతాడు అంటే మరణిస్తాడు, ప్రభు యొద్ద ఏం చేస్తాడట? నివసిస్తాడట. అంత నిశ్చయత ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు. సిలువ ద్వారా ఇన్ని కార్యాలు ఉన్నాయండి, ఇన్ని మేళ్ళు ఉన్నాయండి. కాబట్టి మనం సిలువును బట్టి ఏం చేయాలి? అతిశయించాలి. చెప్పండి, 7 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, సిలువను బట్టి ఎందుకు అతిశయించాలి మనం? నాకు పాపక్షమాపణ దొరికిందండి. రెండోది, దేవునితోనే నాకేం దొరికింది? సమాధానం దొరికిందండి. ఇంకా నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందండి, దేవుని కోపం చల్లారిందండి. ఇంకా నేను నీతిగా జీవించడానికి నాకు శక్తి దొరికిందండి సిలువ ద్వారా. ఇంకా నా మీద శాపం ఉండేదండి, ఆ శాపం నుంచి ఒక విడుదల దొరికిందండి. 6, ఈ దుష్ట లోకం నుంచే నాకు విమోచన దొరికిందండి. ఈ లోకపు మైండ్ సెట్ ఉండేదండి ఇప్పుడు నాకు ఒకప్పుడు, అందు నుంచి నాకు విడుదల దొరికిందండి. ఇంకా పరలోకానికి వారసుడు అయ్యానండి. ఈ 7 విషయాలు బట్టి మనం ప్రభుని ఏం చేయాలి? స్తుతులు చేయాలి. ఇది సిలువ ధ్యానం అండి. దేవుడు ఈ మాటల్ని మనకు అర్థం చేయించి మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించడానికి సిద్ధపరచును గాక. ఆరాధన చేసుకుందాం. అందరూ దయచేసి మోకరించండి.